హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన క్లాస్ రూమ్. నేను మీ అఖిల్. లాస్ట్ వీడియోలో మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి ఫుల్గా తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిస్ వీడియో ఇస్ ద స్టెప్ బై స్టెప్ గైడ్ టు ఫిల్ ద టీసీఎస్ ఎన్క్యూటీ ఫ్రెషర్స్ హైరింగ్ అప్లికేషన్ ఫామ్. సో ఎలా అప్లై చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. Go to the TCS NQT hiring page. Once reached, scroll down and click on the registration button there. As you can see, this is the TCS NQT official website. You click on the register now button here. You click చేయండి. నెక్స్ట్ యూ షుడ్ సెలెక్ట్ ద ఐటీ రోల్. దీన్ని ఐటీ రోల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, బీపీ రోల్ని సెలెక్ట్ చేయొద్దు. ఇది కాదు, మనం ఈ టీసీఎస్ ఎన్క్యూటీ ఫ్రీ 2025 ఫ్రెషర్ హైరింగ్ పోస్ట్కి ఇది ఐటీ రోలు. సో దీన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, వేరే ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాం, అది ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని గెట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. దెన్ యూ విల్ గెట్ అన్ ఓటీపీ ఫర్ ద గివెన్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. దాంట్లో ఓటీపీ వస్తుంది, అది ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే నెక్స్ట్ మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి వెబ్సైట్ ఇలా రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ ఆధార్ కార్డ్లో ఎలా అవుతుందో, మీ డాక్యుమెంట్స్లో ఎలా అవుతుందో, సో నేమ్ అనేది కరెక్ట్గా వేయండి. రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం అటెండ్ చేసేటప్పుడే కరెక్ట్గా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. తప్పు ఎంటర్ చేసి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడకండి. ఎలా అన్ని డాక్యుమెంట్స్లో ఎలా అవుతుందో అలానే ఇచ్చుకోండి. ఫస్ట్ నేమ్ ఇక్కడ సర్ నేమ్, date of birth, and then I click on agree and then proceed. Then agree button click చేసుకోండి. Then fill up these all the details, gender, ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్, ఫోన్ నెంబర్, మీరు ఏ కాలేజ్లో అయితే చదువుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్, క్వాలిఫికేషన్, మీరు ఇప్పుడు బీటెక్ బీఈ మీ క్వాలిఫికేషన్ ఏదో ఎంటర్ చేసుకోండి. పాసింగ్ అవుట్ ఇయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అవుతున్నారు అని మెన్షన్ చేయండి. ఓన్లీ 2025 వాళ్ళకి మాత్రమే ఈ జాబ్, వేరే వాళ్ళకి ఏది లేదు. సో గుర్తుపెట్టుకోండి. నియరెస్ట్ టీసీఎస్ ఆఫీస్ ఎక్కడ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీ నియరెస్ట్ టీసీఎస్ ఆఫీస్ ఎక్కడ అనేది. తెలుగు వాళ్ళకైతే ఆల్మోస్ట్ హైదరాబాద్ అని పెట్టుకోండి. ఇక్కడ క్యాప్చా అనేది ఉంది కదా, దాన్ని ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేసేయండి. దెన్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్ బటన్. మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి ఇదంతా కన్ఫర్మేషన్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మీరు అది కన్ఫర్మేషన్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఒకటి రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. సో ఈ రిఫరెన్స్ ఐడి అయితే మీరు ఒక దగ్గర పేస్ట్ చేసుకొని పెట్టుకోండి, ఏదైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మీ టీసీఎస్ నుండి ఏ అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది రిఫరెన్స్ ఐడి అయితే అడుగుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్, కంటిన్యూ. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఓటీపీ, మీకు రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, దాన్ని ఇందులో ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. దాని తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది కదా అప్లికేషన్ ఫామ్, అయితే అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అన్నీ అడుగుతూ ఉంటారు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అని ఉన్నది కదా, ఇవన్నీ అడుగుతారు. అప్లికేషన్ ఫామ్, రివ్యూ అండ్ డిక్లరేషన్. సో ఈ 4 సెక్షన్స్ అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అది ఫిలప్ చేసిన తర్వాత వన్స్ ఇవన్నీ ఫిలప్ చేశాక మీకు కంటిన్యూ కొడితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. సో ఫర్ స్టార్టింగ్ ఆల్ దీస్ ఈ ఎంటర్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి ఇక్కడ స్టార్ట్ ఫిల్లింగ్ ద ఫామ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ కాలమ్ ఈ సెక్షన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ పేరు, మీరు ఆల్రెడీ ఇందాక రిజిస్టర్ అయ్యారు కాబట్టి మీ ఆధార్ కార్డ్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ మీ పేరు, ఫస్ట్ నేమ్ అక్కడ ఏదైతే ఇస్తారో, లాస్ట్ నేమ్ ఏదైతే ఇస్తారో అదే వస్తుంది. మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కుదరదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మీరు రిజిస్టర్ అవుతారో అప్పుడే కరెక్ట్గా నేమ్ ఇవ్వండి. మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే మీ నేమ్ చేంజ్ చేయడానికి కుదరదు, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం అటెండ్ చేస్తున్నారో ఫస్ట్ టైమే కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ కుదిరినా చాలా ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, కరెక్ట్గా ఇచ్చుకోండి. ఇక్కడ మీ మమ్మీ డాడీ వాళ్ళ, మీ పేరెంట్స్ నేమ్, మెయిల్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ హోమ్ అడ్రస్, మీ అడ్రస్ మొత్తం పర్మనెంట్ అడ్రస్, దాని ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఓకే అయితే ఎస్ కొట్టండి, సేమ్ అయితే. లేకపోతే వేరే అయితే నో కొట్టి వేరే ఇండివిజువల్గా వేరే ఇచ్చండి. దాని తర్వాత ఇక్కడ మీ ఆల్టర్నేట్ ఫోన్ నెంబరు, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్
ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో అయిపోయింది. ఈ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది కదా, ఇక్కడ టిక్ మార్క్ పడింది. నెక్స్ట్ అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కిందకి వస్తే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటిది, మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ జరిగింది, మీ ఎంత ఏం చేశారు, 10th గ్రేడ్ ఎంత వచ్చింది, ఇది డీటెయిల్స్ అన్నీ ఈ సెక్షన్ అంతా ఫిల్అప్ చేయండి. సో కంటిన్యూ అనేది క్లిక్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ సెక్షన్ ఓపెన్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ సెక్షన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ కేటగిరీ డీటెయిల్స్ ఉంది కదా, సో దీంట్లో మీ ఇన్స్టిట్యూషన్ నేమ్, మీరు ఏ కోర్స్ అయితే ఆప్టైన్ చేసుకున్నారో దాని డీటెయిల్స్ అది ఇక్కడ మెన్షన్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు 2025 అని మెన్షన్ చేయండి, వేరే పెడితే రాదు. సో నెక్స్ట్ కంటిన్యూ, సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ చేసి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఓపెన్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ సెక్షన్ దీంట్లో మీ కోర్స్ ఏంటిది, ఈ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం 2021లో ఒక పర్టికులర్ మంత్, ఇదర్ నవంబర్ ఆర్ డిసెంబర్. నాకు తెలిసినంత వరకు మాకు డిసెంబర్లో స్టార్ట్ అయింది, మీకు నవంబర్ ఆర్ మేబీ అక్టోబర్ సెప్టెంబర్ ఆ మంత్స్లో స్టార్ట్ అవుతుంది. సో అది పెట్టేయండి. పాసింగ్ అవుట్ ఇయర్ విల్ బి 2025. అరౌండ్ మీది ఏప్రిల్లో, మే, జూన్ ఎప్పుడు అయిపోతుందో అప్పుడు అది పెట్టుకోండి. ఆటోనమస్ అయితే ఎర్లీగా అయిపోతుంది, ఓయూ జేఎన్టీ అయితే కొంచెం లేట్గా అవుతుంది కాబట్టి సో మీ దాని ప్రకారం ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఫుల్ టైం అని పెట్టుకోండి, పార్ట్ టైం కాదు. పార్ట్ టైం అని పెడితే తీసుకోదు. అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్, మీ యూనివర్సిటీ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇన్స్టిట్యూట్ అయితే ఇన్స్టిట్యూట్, స్పెషలైజేషన్ మీరు ఆప్టైన్ చేసుకున్న కోర్స్లో మీరు ఏ స్పెషలైజేషన్ చేసుకున్నారు. బీటెక్ అయితే సిఎస్సి, ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్ అండ్ సో ఉంటాయి కదా, సో దాంట్లో ఏదైతే అది పెట్టుకోండి. మీ సిజిపిఐ అని క్లిక్ చేసుకొని దీని మీద మీకు వచ్చిన సిజిపిఐ ఎంత, 10 అవుట్ ఆఫ్ 10కి ఎంత సిజిపిఐ వచ్చింది, దాన్ని ఈక్వివాలెంట్ పర్సంటేజ్ కన్వర్ట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ స్పెషలైజేషన్లో 10th గ్రేడ్లో మీకు 10th అయితే 10th, డిప్లొమా అయితే డిప్లొమా, బోత్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేశారు దాంట్లో, ఎంపీసీఆ బైపీసీఆ పెట్టుకోండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది మీకు, అది ఇంకోటి ఇక్కడ ఓన్లీ 12th స్టాండర్డ్ది మాత్రమే పెట్టాలి. మనం నార్మల్గా ఇంటర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి పెట్టుకుంటాం కదా, మనకు రెండు వస్తాయి థాట్స్కి. బట్ ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు కోర్స్ డ్యూరేషన్లో నువ్వు ఓన్లీ 12th గ్రేడ్ అన్నప్పుడు ఓన్లీ 12th మాత్రమే పెట్టాలి. ఎప్పుడు 2020 నుంచి స్టార్ట్ అవుతుంది. 2020 నాకు తెలిసి జూన్లో అనుకుంటా, జూన్ అరౌండ్ 12th టైం అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఎండింగ్ విల్ బి మన బ్యాచ్ 2025 బ్యాచ్కి 2021లో ఇంటర్ అయిపోతే అరౌండ్ మార్చ్ ఆర్ ఫిబ్రవరిలో అయిపోతుంది కదా, 2021 మార్చ్ ఆర్ ఫిబ్రవరిలో ఆ డేట్ పెట్టేసుకోండి. ఫుల్ టైం అని పెట్టుకొని మార్క్స్ మీకు ఎంత వచ్చినాయి, అవుట్ ఆఫ్ 500కి ఎంత వచ్చింది, 500కి పెట్టుకోవాలి ఇక్కడ. మార్క్స్ విల్ బి 500 అండ్ ఈక్వలెంట్ పర్సంటేజ్ మీకు 500కి ఎంత వచ్చినాయని ఇక్కడ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఎస్ఎస్సి 10th గ్రేడ్ గురించి ఇక్కడ మీ రూల్ నెంబరు, యూనివర్సిటీ, మీ ఇన్స్టిట్యూట్ ఏంటిది, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అయితే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే స్టేట్, లేకపోతే సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ అది పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఓన్లీ 10th డ్యూరేషన్, ఓన్లీ 10th క్లాస్ మాత్రమే 2018 నుంచి 2019 వరకు అయిపోయి ఉంటుంది కాబట్టి అది పెట్టుకోండి. మీరు 2019 నుంచి 20 మధ్యలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసి ఉంటారు. సో 20 నుంచి 21 మధ్యలో సెకండ్ ఇయర్ అయిపోయి ఉంటుంది. సో అందుకని క్లియర్గా కరెక్ట్గా మెన్షన్ చేయండి. మార్క్స్ ఎంత వచ్చినాయి, మార్క్స్ సిజిపి అయితే సిజిపిఐ, మార్క్స్ అయితే మార్క్స్, అవుట్ ఆఫ్ ఎంతకి ఎంత వచ్చినాయి అనేది పెట్టుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ మీకు ఈ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ కాకుండా ఇంకేమైనా ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ కమింగ్ టు వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా ఇదివరకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్లో ఎస్ అని పెట్టి దాన్ని మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు బయటికి వెళ్ళి ఏది చేయకపోయి ఉంటే, మీరు చేసిన ప్రాజెక్ట్స్, కాలేజ్లో చేసిన మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్స్ ఈ ఎక్స్పీరియన్స్ కిందకి రాదు, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎస్ అని పెట్టకండి. మేజర్ ప్రాజెక్టు, మినీ ప్రాజెక్టులు ఎక్స్పీరియన్స్ కిందకి రావు. సో ఒకవేళ బయట ఏం చేయకపోయి ఉంటే నో అని పెట్టండి. అండ్ కమింగ్ టు ద డిక్లరేషన్ సెక్షన్, మీరు ఇవన్నీ ఏమైనా బ్రేక్ చేశారా, మధ్యలో స్టడీస్ గ్యాప్స్ ఏమైనా వచ్చినాయా, ఏమన్నా హ్యావ్ యూ డన్ ఎనీ అదర్ కోర్స్, హ్యావ్ యూ పెండింగ్ బ్యాక్లాగ్స్ ఏమైనా యాక్టివ్ ఉన్నాయా, మీరు ఇక్కడ అకాడమిక్ ప్రాజెక్ట్స్ ప్లీజ్ మెన్షన్ డీటెయిల్స్ ఆఫ్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ అన్నట్టు. మీకు కాలేజ్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మేజర్ ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ చేసి ఉంటారు కదా, సో దాంట్లో మీరు ఏం చేశారు అనే దాని గురించి చిన్నగా ఒక 100 words అలా ఒక 2-3 lines అలా మెన్షన్ చేయండి. అండ్ దీస్ ఆర్ ఆల్ ద డిక్లరేషన్. మీరు ఏమన్నా ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా, మీరు ఏమైనా తప్పించిలా,
ఇదివరకు ఏమన్నా 6 మంత్స్ బిఫోర్ ఏమన్నా టీసీఎస్‌లో ఏమన్నా అప్లై చేశారా? ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా? సెలక్షన్ ప్రాసెస్‌లో ఏమన్నా అపియర్ అయ్యారా? ఇంకా ఇలాంటి డీటెయిల్స్ అనేటివి ఇక్కడ డిక్లరేషన్‌లో ఉంటాయి. సో, మీరిచ్చిన ఈ బీటెక్ గాని, డిగ్రీ గాని, ఇంటర్ గాని, 10థ్ గాని ఆ కోర్స్ డ్యూరేషన్ 1 ఇయర్ అయితే 1 ఇయర్, 4 ఇయర్స్ అయితే 4 ఇయర్స్ ఎంతుందో అంతలోపు ఆ కోర్స్ డ్యూరేషన్‌లోనే కంప్లీట్ చేశారా? లేకపోతే ఇంకేమన్నా ఎక్కువ తీసుకున్నారా? అనేది కూడా ఇక్కడ అడుగుతారు. సో, ఓన్లీ ఆ కోర్స్ డ్యూరేషన్‌లో 4 ఇయర్స్ ఉంటే 4 ఇయర్స్‌లో కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. వేరే వాళ్ళకి ఎలిజిబుల్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ బీటెక్ గాని, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ కోర్స్ అనేది అయిపోయే లోపు మధ్యలో ఏదన్నా గ్యాప్ తీసుకుంటే, ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది తీసుకొని ఉంటే అది 24 మంత్స్ లోపు మాత్రమే ఉండాలి. ఆ 24 మంత్స్‌కి కూడా రిలవెంట్ ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది ఉండాలి. ఎందుకు అంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ గానీ, ఏదైనా ఇష్యూస్ గానీ వచ్చుంటే దానికి ఒక పర్టికులర్ డాక్యుమెంట్ అనేది ప్రూఫ్‌గా పెట్టాలి. ఎందుకు గ్యాప్ వచ్చిందనేది. నెక్స్ట్ ఈ సేవ్ అండ్ కంటిన్యూ ఒత్తితే క్లిక్ చేస్తే కింద నెక్స్ట్ అగ్రీ అని ఉంటది. ఇక్కడ ఇవన్నీ డిక్లరేషన్ అన్నీ ఇచ్చేసినాక అగ్రీ కొట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ కొడితే ఈ అకాడమిక్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లోకి వస్తే మీరు నేషనాలిటీ ఏంటిది, ఇండియన్స్కి మాత్రమే ఈ జాబ్ రోలు, సో ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ లాంగ్వేజెస్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేసి మీకు వచ్చిన లాంగ్వేజ్ మీరు మాట్లాడగలుగుతారా, చదవగలుగుతారా, రాయగలుగుతారా అనేది ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. అండ్ మీకు వచ్చిన లాంగ్వేజెస్ అన్నీ పెట్టండి. అండ్ ఇక్కడ మదర్ టంగ్ అనేది మీరు ఓన్లీ ఒక్కటే లాంగ్వేజ్కి అది తీసుకుంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్కి అది మదర్ టంగ్ తీసుకోదు. ఒకవేళ నా తెలుగు మదర్ టంగ్కి నేను తెలుగు పెట్టాలనుకుంటే తెలుగు మాత్రమే పెట్టాలి. నేను ఇంగ్లీష్కి పెడతా, హిందీకి పెడతా అంటే అది ఓన్లీ ఒకదానికి మాత్రమే తీసుకుంటుంది. నువ్వు లాస్ట్ ఏదైతే పెడతావో దానికి మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా? అన్నిటివి పెట్టకండి. నెక్స్ట్ అన్ని పెట్టి సేవ్ అండ్ కంటిన్యూ నొక్కండి. మీ ఒకవేళ అకాడమిక్స్లో ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే అది అచీవ్మెంట్ సెక్షన్లో ఇక్కడ మెన్షన్ చేయండి. ఏమైనా సర్టిఫికేషన్స్ వచ్చింటే దీనిలో మెన్షన్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది మన ఒకవేళ మీ లక్ బాగుండి మీరు మంచిగా అన్ని అటెండ్ చేస్తుంటే మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే మీకు ఆఫర్ లెటర్ వస్తే ఒక కార్డ్ ఇస్తారు కదా కంపెనీ వాళ్ళు మీకు, నువ్వు మా ఎంప్లాయీ అని నీకు ఒక ఐడి కార్డ్ అని ఉంటుంది కదా, స్మార్ట్ కార్డు. ఆ స్మార్ట్ కార్డులో నీ పేరు ఎలా రావాలి, నీ బ్లడ్ గ్రూప్ ఏంటిది అని తెలుసుకోవడానికి ఈ సెక్షన్. సో దాంట్లో నీకు పేరు ఎలా రావాలనుకుంటే ఆ పేరు ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అలా వేయండి. మీకు బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఖచ్చితంగా. మీ పాస్పోర్ట్ ఫోటో సైజు జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండేలా చూసుకొని అది బ్రౌజ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేటెడ్ రీసెంట్ రెజ్యూమ్ ఒకటి ఇక్కడ అప్లోడ్ సీవీ అని ఉంది. సో ఫ్రెషర్స్కి ఎలాగో సీవీ ఉండదు కాబట్టి రెజ్యూమ్ ఉంటుంది కాబట్టి అది అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్ ద 3 సెక్షన్స్ వర్ ఓవర్. లాస్ట్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ మీరు ఏమన్నా క్రైమ్లో రీసెంట్గా ఏమన్నా క్రైమ్స్ ఏమన్నా లంగకథలు ఏమన్నా పడి ఉండి ఏమన్నా క్రైమ్స్ ఏమన్నా చేసిలా, మీకు మీద పోలీస్ కేసులు ఏమైనా పడ్డాయా అనేది తెలుసుకోవడానికి ఈ సెక్షన్ అనమాట. ఒకవేళ ఏమైనా చేసి ఉంటే ఎస్ అని పెట్టండి నిజాయితీగా, అబద్ధాలు చెప్పకండి. లేదంటే నో అని పెట్టండి. మీరు ఏమన్నా మాల్ ప్రాక్టీస్ చేసుకొని ఇదివరకు ఏమన్నా టీసీఎస్ ప్రాసెస్లో కానీ ఏమన్నా చిట్టీలు పెట్టో ఏమన్నా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేసో ఏమన్నా మాల్ ప్రాక్టీస్లో దొరికింటే ఎస్ అని పెట్టండి. లేదు నాలా బుద్ధిమంతులు అయి ఉంటే నో అని పెట్టండి. అప్లికేషన్ ఫామ్ అంతా ఒకసారి ఇప్పుడు మీరు ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అన్నీ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూలో ఒకసారి ఇది క్లిక్ చేసుకొని మీరు పెట్టినదన్నీ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అది అన్నీ మీరు కరెక్ట్ పెట్టారా లేదా అనేది ఒకటికి రెండు సార్లు ఐ రిపీట్ ఒకటికి 2 సార్లు ఖచ్చితంగా క్లియర్గా ప్రతి సెక్షన్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే అలవాట్లో పొరపాట్లు ఎంత మనం కరెక్టే చేద్దామన్నా కూడా తొందరపాటులో ఏదో ఒకటి మిస్టేక్ అవుతూనే ఉంటుంది. సో ఆగం కాకుండా చెక్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఎడిట్ చేసుకోండి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ రాంగ్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి చాలా నరకం అనుభవిస్తారు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అవన్నీ ఎందుకు, రిస్క్ ఎందుకు, ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత డిక్లరేషన్ ఇచ్చేయండి. ఇక్కడ డిక్లరేషన్ వచ్చేసి ఇది ఏంటంటే హ్యావ్ యూ అపేర్డ్ ఫర్ ద టీసీఎస్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ. ఇదివరకు ఏమన్నా అపియర్ అయ్యిల్లా అనే దాని గురించి ఇది టెస్ట్. ఒకవేళ అపియర్ కాకపోతే నో అని పెట్టండి. టీసీఎస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ చదివి ఎస్ అని పెట్టండి. నాలాగా చదవకుండా అగ్రి అని కొట్టకండి. కొంచెం బాధ్యత గల పౌరుల ఒక ఆస్పిరెంట్ లాగా అన్నీ చదివి అగ్రి అని కొట్టండి. దాని తర్వాత డేట్, మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అనేది పెట్టండి, ఇక్కడ రాయండి. దాని తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. సో బై దిస్ ఇక్కడ వరకు ఏమైందంటే మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేశారు, ఫిలప్ చేసి అప్లికేషన్ పెట్టారు. ఓకేనా? అప్లై చేయలేదు, ఇంకా డ్రైవ్కి అప్లై చేయలేదు, ఓన్లీ అప్లికేషన్ ఫామ్ మాత్రమే పెట్టారు. ఓకేనా? సో అది అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ అనేది వస్తుంది ఇలా.
సో వుడ్ యూ లైక్ టు అప్లై ఫర్ టీసీఎస్ రిక్రూట్మెంట్ డ్రైవ్? మీరు అప్లై చేయాలనుకుంటున్నారా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్కి? ఒకవేళ ఎస్ అనుకుంటే ఎస్ క్లిక్ చేయండి. దాని తర్వాత మీ నియరెస్ట్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి అనేది క్లిక్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నియరెస్ట్ సెంటర్స్ ఏంటిదని పెట్టుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటిది, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటిది అనేది అప్లై చేసుకోండి, పెట్టుకొని అప్లై చేసుకోండి. నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ఆల్రెడీ 2 days అవుతుంది రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. చేసుకుంటే ఏమవుతుందంటే మీ నియర్ బై లొకేషన్స్లో మీరు పెట్టుకున్న ప్రిఫర్డ్ లొకేషన్స్లో వస్తుంది. లేదు 13th ఇంకా నెక్స్ట్ మంత్ 23rd వరకు ఉన్నది లాస్ట్ డేట్, అప్పుడు అప్లై చేసుకుంటా అంటే ఫార్ అవే లొకేషన్స్లో వస్తుంది. అప్పుడు మళ్ళీ పోవాలంటే ఈ ఎండాకాలంలో సుర్రో అని కాలుతుంది బయట ఎండలు. 40 degrees వరకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎండలు అవసరమా, రిస్క్ అవసరమా? 10 నిమిషాలు కూర్చుంటే అయిపోతుంది. ఓకే, అప్లై చేసుకోండి. బయటికి పోకుండా, దూరం పోకుండా తప్పుతాయి, తిప్పలు తప్పుతాయి. యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద రిక్రూట్మెంట్ డ్రైవ్. ఇక్కడ ఇది అప్లై చేసిన తర్వాత ఇక్కడతోటి అప్లికేషన్ డ్రైవ్ అనేది ఫినిష్ అవుతుంది. మీరు అప్లై అయినట్టు అప్లై చేసుకుంటారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఇలా పాపప్ రాకపోతే ఏం భయపడకండి. ఎందుకంటే నాకు కూడా, నేను అప్లై చేసుకున్నప్పుడు కూడా నాకు రాలేదు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాపప్ అనేది వస్తలేదు. సో ఏం ఫిక్కర్ అవ్వకండి. వెంటనే ఏం చేయండి అంటే లాగౌట్ అవ్వండి. మీరు ఇప్పటివరకు ఏదైతే అప్లికేషన్ ఫిలప్ చేశారో అది అప్లికేషన్ అయిపోయింది. తర్వాత అది అండర్ ఇక్కడ సెక్షన్ ఉంటుంది కదా, దీంట్లో ఏంటంటే తెలుస్తుంది. మీరు ఇక్కడ ట్రాక్ మై అప్లికేషన్ సెక్షన్ ఉన్నది కదా, దీంట్లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. నేను అప్లై దాంట్లో ఏమవుతుందంటే యువర్ అప్లికేషన్ వాజ్ రిసీవ్డ్ అని వస్తుంది. సో దాని తర్వాత మీరు ఏం చేయండి, ఇక్కడ లాగౌట్ ఉంది కదా, లాగౌట్ అవ్వండి. లాగౌట్ అయ్యి ఒకసారి రిఫ్రెష్ చేసి క్యాష్ అంతా హిస్టరీ అంతా డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఆగి 10 minutes అట్లీస్ట్ ఆగి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఓకేనా? లాగిన్ అయితే అప్పుడు ఇక్కడ మీకు అప్లై ఫర్ డ్రైవ్ అని వస్తుంది. అప్లై ఫర్ డ్రైవ్ ఇక్కడ 1, 2, 3, 4, 5 సెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ 5 సెక్షన్స్లో ఇప్పటిదాకా అప్లై ఫర్ డ్రైవ్ అని లేదు కదా ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ అప్లై ఫర్ డ్రైవ్ అనే సెక్షన్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? అప్లై ఫర్ డ్రైవ్ అనే సెక్షన్ వచ్చినాక అప్లై ఫర్ డ్రైవ్ అనే సెక్షన్ ఇక్కడ వస్తుంది. ఆ అప్లై ఫర్ డ్రైవ్ అనే సెక్షన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అప్లికేషన్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆఫ్ టీసీఎస్ ఎన్క్యూటీ ఫ్రెషర్ హైరింగ్ 2025 బ్యాచ్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరందరూ టీసీఎస్ ఎన్క్యూటీ ఈసారి బ్యాచ్లో కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్, థ్యాంక్ యూ.